షాలో గుడ్ మార్నింగ్. గన్ కల్చర్ ఈరోజు మన యొక్క సబ్జెక్టు గన్ కల్చర్. ప్రపంచంలో చాలా దేశాల్లో గన్ కల్చర్ ఉంది. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా గన్స్ని పిస్టల్స్ని ఉపయోగించడం నేర ప్రవృత్తి అని ఈ ప్రజాస్వామ్య దేశాలు కూడా గుర్తించలేకపోతున్నాయి. మొన్నటి దినాన్న డొనాల్డ్ ట్రంప్ కాబోయే అమెరికా ప్రెసిడెంట్, గతంలో మాజీ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. మళ్ళా తిరిగి ఇంకో 4 నెలల్లో ఎలక్షన్ జరగబోతూ ఉండగా ట్రంప్కి ఎక్కువ మెజారిటీ ఉంది. అయితే అకస్మాత్తుగా మొన్నటి దినాన్న ఒక వేదిక మీద ప్రసంగిస్తూ ఉండగా ఒక దుండగుడు కాల్పులు జరిపారు. చెవి ప్రక్క నుంచి దూసుకొని వెళ్ళిపోయింది. చెవును డ్యామేజ్ చేసింది. కొంచెం చిన్న స్కిన్ లేచిపోయింది. పిడికిలకి బిగిస్తూ ఏవో నినాదాలు చేస్తూ ఆయన కిందకి దిగిలిపోయారు. అయితే అమెరికాలో గన్ కల్చర్ ఉంది. 100% 120 తుపాకులు వాడకంలో ఉన్నాయి. అంటే ఒక్కొక్క వ్యక్తి 2 గన్స్ని ఉపయోగిస్తూ ఉంటాడు. దేనికైనా సరే, బట్టలు ఎలాగా మార్కెట్లో కొనుక్కుంటాము, కూరగాయలు ఎలా కొనుక్కుంటాము, అదేవిధంగా అమెరికాలో గన్స్ని కొంటూ ఉంటారు. అందుకనే ఎక్కువగా నేరాలు జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు కొన్న ఆ పిస్టల్స్ని లేక తుపాకుల్ని, గన్స్ని పిల్లలు కూడా స్కూల్కి తీసుకుని వెళ్తారు. ఒక్కో సమయంలో అక్కడ స్టూడెంట్స్ గొడవలు జరిగేటప్పుడు ఈ పిల్లకాయలే ఫైర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చాలా గొడవల్లో ఈ గన్స్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సరే, అమెరికానా ఇంకేమన్నా దేశాలు గన్స్ని ఉపయోగిస్తాయా అంటే, యూరోపియన్ కంట్రీస్లో అడవి పందులు ఊళ్ళోకి వచ్చినప్పుడు వాటిని వేటాడటానికి గన్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మళ్ళా మన ఆసియా ఖండానికి వస్తే తాలిబాన్లు వంటి జిహాదీలు, ఇస్లాం టెర్రరిస్టులు ఉన్నారు కదా గ్రూప్లో. హమాస్ తీవ్రవాదులు, హూతీలు, ఇంకా అల్ ఖైదా, ఇటువంటి తీవ్రవాద సంస్థలకి గన్స్ ఎక్కడ తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, విపరీతంగా వాళ్ళు వాడుతూ ఉంటారు. అక్కడ దేశాలే ఇస్తాయి. ఇరాన్ ఇస్తుంది, సౌదీ ఇస్తుంది, ఖత్తర్ ఇస్తుంది, సిరియా ఇస్తుంది, ఈజిప్ట్ ఇస్తుంది. ఎక్కడికక్కడ గన్స్ తయారు చేసి లెక్కలు లేకుండా వాళ్ళకి సరఫరా చేస్తూ ఉంటాయి. అలాగే మన దేశానికి వస్తే, మన దేశంలో కూడా గన్ కల్చర్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల్లో, ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో గన్స్ ఉన్నాయి. గన్ కల్చర్ ఉంది. ఎడబెడ గన్స్ కాల్చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇదివరకు ఢిల్లీలో గన్స్ కొని తెచ్చుకునేవాళ్ళు, కానీ కాల్చడానికి కావలసినంత ధైర్యం మన సౌత్ ఇండియన్స్కి లేవు. అందుకనే సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా పెద్దగా వాడినట్టు మనకు తెలియదు, మనకు కనపడదు.
కానీ సౌత్ ఇండియాలో కూడా అక్కడక్కడ ఉన్నాయి కొన్ని గన్స్. నేను కూడా చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక గన్ను కొంటే బాగుంటుంది అనిపించింది. తర్వాత వచ్చేసా నేను. వచ్చినప్పుడు నాకు ఇక్కడ కూడా చెప్పారు, అక్కడ దాకా ఎందుకంటే గన్స్ ఇక్కడే అమ్ముతున్నారండి హైదరాబాద్లో. హైదరాబాద్ వరకు ఎందుకండి బాబు, వరంగల్ అమ్ముతున్నారండి అని రకరకాల ఈ పుకార్లు లేకపోతే వాస్తవాలు నాకైతే తెలియదు. కానీ హైదరాబాద్లో కూడా గన్స్ దొరకవచ్చు. అయితే ఎక్కువ బాంబులు కత్తులతో దాడులు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. కానీ గన్స్ దొరుకుతాయి, ప్రయత్నిస్తే తప్పనిసరిగా 25,000కి మంచి గన్ దొరుకుద్ది. అలాగే ఎయిర్ గన్స్ కూడా 10,000 రూపాయలకి ఎయిర్ గన్స్ దొరుకుతాయి. అయితే ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో ఒక 50 సంవత్సరాల క్రితం రైఫిల్స్ వాడినట్టుగా నాకు తెలుసు. చాలామంది వాడారు. బందిపోట్లు మాత్రమే కాదు కానీ పబ్లిక్ కూడా విస్తారంగా వాడింది. ఇప్పటికీ యూపీలో ప్రతి ఒక్కడికి బహదూర్స్ కానివ్వండి, ఠాకూర్స్ కానివ్వండి, వాళ్ళకి గన్స్ ఉంటాయి. వాళ్ళకి అవి లైసెన్స్డా కాదా అనేది నాకు తెలియదు. కానీ చాలామందికి గన్స్ ఉంటాయి. పిల్లకాయలు రోడ్డు మీదకి వచ్చేసి ఊరికే గాల్లోకి వచ్చేసి ఫైర్ చేస్తూ ఉంటారు ఒక్కో సమయంలో. అలా మనం చూసుకుంటే మన ఇండియా ఏమి తక్కువ తినలా, చాలా ఉన్నాయి. ఆ గన్స్ని ఎక్కువ దళితుల మీద వాడారు, దళితులను చంపేయడానికి. రెండోది సివిల్ వార్స్ వచ్చినప్పుడు ఆ గన్స్ను ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇంకో విషయం ఏంటంటే అమెరికాలో అబ్రహాం లింకన్ దగ్గర నుండి జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళిద్దరిని చంపేయడం అనేది నాకు తెలుసు. తర్వాత చాలామంది మీద దాడులు జరిగినాయి, కొంతమంది చంపేశారు. కొన్ని లక్షల మంది అమెరికాలో హతమైపోయారు. ఇంకా చాలా ప్రదేశాల్లో గన్స్ వాడుతూ ఉంటారు. జర్మనీలో కూడా విపరీతం, ఫ్రాన్స్ చాలా విపరీతంగా వాడుతూ ఉంటారు గన్స్. ఆస్ట్రేలియాలో ఒక రాజమండ్రి నుంచి ఒక ఇంజనీర్ గారు అబ్బాయి చదువుకుంటానికి వెళితే ఏదో చిన్న గొడవ హోటల్లో గన్ తీసి కాల్చి పారేశాడు ఆ కుర్రోడిని. అలాగే చాలా ప్రాంతాల్లో కూడా మన దేశంలో ఇందిరాగాంధీని చంపేశారు, గన్తో ఫైర్ చేశారు. రాజీవ్ గాంధీని కాల్చి పారేశారు, రాజీవ్ గాంధీ. అలాగే కరమ్చంద్ గాంధీ గారిని కూడా గన్ ఫైర్ అనమాట అది. ఆ విధంగా మనం చూస్తే చాలామంది రాజకీయ నాయకుల మీద గన్స్తో ఫైర్ చేసినట్లుగా, గన్ ఫైర్ జరిగినట్లుగా మనం చూస్తాం. డబ్బు లావాదేవీలు, భూ కబ్జాలు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్స్, వీళ్ళే ఎక్కువగా వాడేది గన్స్. రెండోది ఈ డ్రగ్స్ అమ్ముతారు కదా, డ్రగ్స్ మాఫియా వాళ్ళు ఎక్కువగా గన్స్ వాడుతూ ఉంటారు. పోలీసుల మీద అయితే వాళ్ళు పెద్దగా ఉపయోగించరు. కానీ సివిలియన్ ఎవడైనా సరే పట్టుకోవాలని ప్లాన్ చేస్తే మాత్రం కాల్చి చంపేస్తారు అక్కడ. ఆ విధంగా ప్రపంచమంతా కూడా గన్ కల్చర్ ఉంది. ఈ గన్ కల్చర్ పోవాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ని రక్షించింది ఎవరో అంటే ఇస్కాన్ వాళ్ళు ఏమంటున్నారంటే పూరి జగన్నాథం రక్షించాడండి అంటున్నారు. అంటే పూరి జగన్నాథానికి ట్రంప్కి ఏం సంబంధం? ట్రంప్ ఏమో క్రిస్టియన్, పూరి జగన్నాథ్ ఎట్లా రక్షిస్తాడు? అలా అంత రక్షించే శక్తి పూరి జగన్నాథ్కి ఉన్నట్లయితే బ్రిటిష్ వారి యొక్క చేతిలోకి, మొఘల్ చక్రవర్తుల యొక్క చేతిలోకి, తురుష్కుల యొక్క చేతిలోకి, పాలనలోకి ఇండియా వెళ్ళకుండా ఈ 33 కోట్ల మంది దేవీ దేవతలు అడ్డుకునేవారే. కానీ ఇవి కేవలం కల్పితమైన దేవీ దేవతలే, కానీ వీళ్ళు శక్తిహీనులు అని నేను తెలియజేస్తున్నాను. కనుక డొనాల్డ్ ట్రంప్ని రక్షించింది ఎవరంటే
ఓన్లీ జీసస్. ఎందుకంటే ఆయన నిరంతరము జీవించి ఉన్నవాడు, ఎల్లప్పుడూ జీవించే ఉంటాడు. ఆయన ఉన్నవాడు కనుక ఆయన అడ్డుకున్నాడు, ఆయన తప్పించాడు అని నేను నమ్ముతున్నాను. రెండవదిగా, జగన్నాథుడు అమెరికాలో అడుగుపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ ఇండియన్స్ వెళ్ళి అక్కడ జగన్నాథునికి ఒక టెంపుల్ కడతారేమో నాకు తెలియదు. ఎందుకంటే అవి కూడా ప్రజాస్వామ్య దేశాలే. ఏడో పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఏమంటే ఇక్కడ చర్చెస్ కడుతున్నారు ఇండియాలో, ఆ దేశాల్లో కట్టనిస్తారా వాళ్ళు అని. కట్టుకోండి బాబు, కట్టుకోమంటున్నాంగా. ఇండియాలో చర్చెస్ కట్టనివ్వండి, మీరు కూడా వెళ్ళి అక్కడ కట్టుకోండి. గ్రంథాల్లో ఏముందో చెప్పుకోండి. అంటే దమ్ముంటే కదా అసలు. వ్యభిచారులైన దేవీ దేవతలు ఏ విధంగా వాళ్ళకి శక్తి సామర్థ్యతలు ఉంటాయని నేను తెలియజేస్తూ ఈ గన్ కల్చర్ ఈ సబ్జెక్టు ముగిస్తున్నాను. షలోం. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. షలోం.